అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఈ ఏడాదిలో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించాలని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం ఉన్న సమీకరణాల ప్రకారం మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అన్ని పార్టీలు. హ్యాట్రిక్ సాధించే దిశగా భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి కసరత్తులు చేస్తోంది. దీనికి అనుగుణంగా ప్రతి వ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. ఈ క్రమంలో ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తోన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల కాంగ్రెస్తో జరిగిన సీట్ల పంపకాల విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలు ఉండగా వాటి పంపకాలపై ఈ రెండు పార్టీల మధ్య వరుసగా సమావేశాలు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 42 లోక్సభ స్థానాల్లో 2ంటిని మాత్రమే కాంగ్రెస్కు ఇస్తామని తృణమూల్ స్పష్టం చేయగా, కాంగ్రెస్ మాత్రం 8 నుంచి 14 స్థానాలను డిమాండ్ చేస్తోంది. దీనిపై ఈ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. చర్చలు కొలిక్కి రావట్లేదు. దీంతో సుదీర్ఘ మంతనాల అనంతరం దీదీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, ఇక ఎలాంటి పొత్తులు ఉండబోవని స్పష్టం చేశారు. సీట్ల పంపకాల విషయంలో తాము పెట్టిన ప్రతిపాదనలను కాంగ్రెస్ అంగీకరించట్లేదని, వారు పెట్టిన డిమాండ్లకు అంగీకరించడానికి తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు.